వారు సస్పెండ్ చేయించారు. వినండి, ఆర్ఓస్, పోలీస్ కమిషనర్, కలెక్టర్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ మునుగోడు బై ఎలక్షన్ లో పిల్ట్ పట్టుకొని ఆపాను అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ని. ఆయన అవినీతి చేసినప్పుడు ఎవరిని స్పేర్ చేయను, చట్టమే గొప్పది, ప్రతిదీ రికార్డ్ చేయమన్నాను. మా బూత్ కమిటీలు, విలేజ్ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలకి రికార్డ్ చేయండి, మాకు పంపించండి. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వద్దని ఇవాళ ఉదయం ఏబిఎంలో 8 to 9 జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడితే చంద్రబాబు ప్రభుత్వం గురించి కూడా మాట్లాడారు. జగన్ గారు 5 లక్షల కోట్లు అవినీతి చేశారు, అప్పు చేసేశారు అని అందరికీ తెలుసు. అవినీతి చేశారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు 5 లక్షలు దోచుకున్నారు కోట్లని జగన్ అంటున్నారు. 5 లక్షల కోట్లు అప్పు చేశారని అందరికీ తెలుసు. 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా? 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా? 5 లక్షల కోట్లు అఫీషియల్ గా దానం చేసిన కేఏ పాల్ కావాలి? నేనైతే 50 లక్షల కోట్లు తేగలను. ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్లు అప్పు తీర్చేయగలను. 60 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలను. ఈ 2 పార్టీలు టీడీపీ అయినా 40 సంవత్సరాలు మనం లేలాలి. ఆ ఎన్టీ రామారావు గారు బ్రతుకుంటే మోదీకి అమ్ముడుపోనా, మోదీ పక్కన కూర్చున్నా, అది ఎన్టీ రామారావు రియల్ హీరో. భారతరత్న ఇమ్మని 10 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నా, ఇచ్చే వరకు పడుకోను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఫైట్ చేయలేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుంటాడు కానీ ఆయన ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిగా తీసేసి ముఖ్యమంత్రి అయింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఎన్టీ రామారావు గారు మీ మీడియా అన్నింటిలో ఇంటర్వ్యూలు చేయలేదా? మా ఎన్టీ రామారావు అంత మోసగాడు లేడు, చంద్రబాబు నాయుడు అంత మోసగాడు లేడని ఎన్టీ రామారావు గారు చెప్పలేదా? యూట్యూబ్లో చూడండి, వీడియోలో చూడండి. ఎన్టీ రామారావు అనుచరులందరూ, తెలుగుదేశం పార్టీ అనుచరులందరూ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వట్లేదు? నాకే సీక్రెట్ గా ఎందుకు మద్దతు ఇస్తున్నాను? 1451 మూవీలో యాక్ట్ చేసిన బాబు మోహన్ టీడీపీని కాళ్ళతో తన్ని బీజేపీలో చేరి బీజేపీని కాళ్ళతో తన్ని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు? అంతకంటే హిస్టారిక్ యాక్టర్ ఉన్నారా? 1451 మూవీ, ఇప్పుడు 7 మూవీల్లో యాక్ట్ చేస్తారు. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు కానీ 2వ సారి ఆయన. కనుక ప్రియమైన మిత్రులారా, 5 నిమిషాలు మాట్లాడాలనుకున్నాను, 10 నిమిషాలు మాట్లాడాను. ఎందుకంటే ఆవేదన అర్థం చేసుకోండి. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. కుటుంబానికి 5 కోట్ల అప్పు. ఒక్క అవకాశం మీరు తీసుకోండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించి